అక్కడ వీళ్ళని అది కరెక్ట్ అని నమ్మేటటువంటి ఒక వ్యవస్థ ఉంది వీళ్ళ చుట్టూత, ఒక షీల్డింగ్ వ్యవస్థ. వాళ్ళందరూ పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధ పదవుల్లో కూడా చేశారు, కానీ వాళ్ళందరూ కూడా ఫైనల్ లాయల్టీ టువర్డ్స్ ఏ పార్టీ. ఈ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, పార్టీ కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళు ఆయా పదవుల్లోకి వెళ్ళారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హితబోధలు చేస్తారు. ఫైనల్గా మీరు వీళ్ళు ఏం చేసినా సరే, అది మోడీని తిట్టినా మనం తిట్టాలి, మోడీ మంచోడంటే మనం అవుననాల. అలాగే పవన్ కళ్యాణ్ చెడ్డోడంటే అవుననాల, పవన్ కళ్యాణ్ మంచోడంటే అవుననాల. అలాగే చిరంజీవి మంచోడంటే అవుననాల, కాదంటే అవుననాల. ఎన్టీ రామారావు మంచోడంటే అవుననాల, చెడ్డోడంటే అవుననాల, మళ్ళీ మంచోడంటే అవుననాల. మీరు అలా అనగలిగితే మాత్రమే మీరు తెలివైన వాళ్ళు, మీరు బాధ్యత కలిగిన వాళ్ళు, మీరు సమాజంలో బ్రతకదగ్గటువంటి వాళ్ళు. అలా కాకపోతే గనక మీరు దుర్మార్గులు. ఇది ద టెండెన్సీ వాళ్ళది, అది నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేసి నిరసన ఒక రకంగా, అంటే అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొన్న అక్కడ హైదరాబాద్ వెళ్ళి ఏబిఎన్ కార్యాలయం ముందు కూడా హడావుడి చేశారు. ఒక మైలేజ్ షో అయిందా ఇది? దీనివల్ల సాధించింది ఏంటి? రాధాకృష్ణ గారికి మైలేజ్ ఇచ్చారు వీళ్ళు నిరసన చేయడం ద్వారా. వీళ్ళందరూ కలిసి రాధాకృష్ణ గారు అయ్యో అని విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి సరిపోయింది. తెలుగుదేశం వాళ్ళకి మానసిక